హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఇదిగో పిల్లలు చూసారా, టెర్రస్ మీద పిల్లల్ని పెట్టిందండి. దాని దగ్గరికి అస్సలు రానివ్వట్లేదు, ఏమన్నా చేస్తామేమో అని. మీ అందరికీ కూడా చూపిద్దామని చిన్న బిట్ అయితే తీసానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈరోజు ఉదయాన్నే లేచి ఇలా గార్డెన్లోకి వచ్చేసరికి ఫ్లవర్స్ అన్నీ చక్కగా పూసేసి ఉన్నాయండి. వీటిని చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇవి ఫ్లవర్స్ అయితే మట్టుకు భలే వస్తున్నాయండి. ఎంత బాగా పూస్తున్నాయో, చక్కగా వస్తున్నాయి అన్నమాట. ఈరోజైతే ఆకుకూరలో చిన్న హార్వెస్ట్ ఉందండి, అవి చేసేద్దాం. ముదిరిపోతుంది, కొంచెం తీసేసుకుంటే బాగుంటుందని తీసేస్తున్నాను. వేసవకాలం వచ్చేసింది కదండి, కొంచెం ఎదిగేసరికి తోటకూర కోసేసుకోవాలి, లేదంటే ముదిరిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. ఇలా ఆకుకూరలు అయితే మాకు సరిపడగా కొంచెం పండించుకుంటూ ఉంటానండి. వీక్లీ 2 times అయినా ఆకుకూరలు తీసుకుంటానన్నమాట గార్డెన్ నుంచి. ఎంత దృఢంగా వచ్చేస్తుందో చూడండి. ఆకుకూర అయితే బాగా వస్తుంది. నేను అసలు విత్తనాలు వేయలేదు, వీటికి ఇవే తోటకూర వచ్చేస్తుంది కదా. ప్రతి మొక్కలోని తోటకూర ఉంటుంది. మా తోటలో వచ్చిన ఆకుకూర అన్నమాట, చాలా ఎక్కువ వచ్చింది. ఇంకా కొన్ని బీరకాయలు, వంకాయలు ఉన్నాయి, అవి కూడా కోసేద్దాం. ఈ క్లౌ బీన్స్ చూసారా, అసలు గుత్తుల కింద ఉన్నాయండి. కొన్ని ముదరలేదు, ముదిరినవి మాత్రమే కోస్తున్నాను. ఇది 2 తీగలు అయితే వచ్చిందండి. ఈ 2 తీగలకి మాకు కూరకు సరిపోతున్నాయి అన్నమాట. ఈరోజైతే ఇంకా రేపటికి బాగా వస్తాయి. ఇవాళ అయితే కొంచెమే కోసాను అనమాట. ఇదిగో చూడండి, ఇదిగోనండి మా హార్వెస్ట్ అయితే పూర్తయింది. ఇవి కొంచెమైనా రోజు కోసేస్తున్నానండి, లేకపోతే ముదిరిపోతున్నాయని. ఇంతేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్.